ప్రైజ్ ద లార్డ్ అండి. పరిశుద్ధ గ్రంథము నుండి మనం నోవహు కథ విందాం. ముందు వీడియోలో మనం దేవుడు చేసిన సృష్టి, మనుషుల పాపం అనే విషయాలను విన్నాము. ఇప్పుడు ఈ వీడియోలో పాపం బాగా ప్రబలమైనందువల్ల దేవుని ఉగ్రత ఏ విధంగా భూమిపైకి వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లోకంలో జనాభా విస్తరించటం ప్రారంభించిన రోజుల్లో వారికి కూతుళ్ళు పుట్టినప్పుడు మనుషుల కూతుళ్ళు అందగత్తెలని దైవకుమారులు చూచి తమకు ఇష్టం వచ్చిన స్త్రీలను చేపట్టారు. అప్పుడు యెహోవా, నా ఆత్మ సదాకాలం మనుషుల మధ్యలో ఉండదు, ఎందుకంటే వారు శరీర స్వభావులు, కాబట్టి ఇక వారి కాలం 120 ఏళ్ళు అవుతుంది అన్నాడు. ఆ రోజుల్లో బ్రహ్మాండమైన మనుషులు లోకంలో ఉన్నారు. ఆ తరువాత కూడా ఉన్నారు. దైవ కుమారులు మానవ కుమార్తెల దగ్గరికి వచ్చినప్పుడు వారి వల్ల పిల్లలను కన్నారు. పూర్వకాలంలో పేరు పొందిన బలాఢ్యులు వీళ్ళే. మనుషుల చెడుతనం లోకంలో అధికం కావటం, వాళ్ళ అంతరంగంలోని తలంపుల ఉద్దేశమంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డగా ఉండటం యెహోవా చూశాడు. తాను మానవుణ్ణి లోకంలో చేసినందుచేత యెహోవాకు పరితాపము, హృదయంలో దుఃఖము కలిగాయి. యెహోవా, నేను సృజించిన మనుషులను లోకంలో ఉండకుండా నాశనం చేస్తాను. మానవులతో పాటు పశువులను, ప్రాగే జంతువులను, గాలిలో ఎగిరే పక్షులను కూడా నాశనం చేస్తాను. వాళ్లను చేసినందుకు నాకు పరితాపం కలిగింది అన్నాడు. అయితే నోవహును యెహోవా దయగా చూశాడు. ఇది నోవహు చరిత్ర. నోవహు తన తరం వారిలో న్యాయవంతుడు, నిందారహితుడు. నోవహు దేవుని సహవాసంలో నడిచాడు. నోవహుకు 3 కొడుకులు జన్మించారు: షేము, హాము, యాపెతు. దేవుని దృష్టిలో లోకం భ్రష్టమైపోయి దౌర్జన్యంతో నిండి ఉంది. మనుషులంతా తమ జీవిత విధానాన్ని పాడు చేసుకున్నందుకు లోకం భ్రష్టమైన స్థితిలో ఉంది. అది దేవుడు చూశాడు. దేవుడు నోవహుతో ఇలా అన్నాడు: మనుషుల వల్ల లోకం దౌర్జన్యంతో నిండి ఉంది, కాబట్టి నా సముఖం నుంచి ప్రతి శరీరీ నిర్మూలమైపోవాలి. నేను మానవాళిని భూమితో పాటు నాశనం చేస్తాను. నీవైతే తమాలం రానుతో ఒక ఓడను నీ కోసం చేసుకో. గదులు గదులుగా ఆ ఓడను చేసి లోపల బయట దానికి కీలు పూయాలి. నీవు దాన్ని చేయవలసిన విధము ఇదే: ఆ ఓడ పొడుగు 300 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 30 మూరలు ఉండాలి. ఓడలో వెలుగు కోసం ఒక కిటికీ చెయ్యాలి. దాని పైకప్పు నుంచి మూరెడు క్రిందికి పెట్టాలి. ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టాలి. ఓడను 3 అంతస్తులుగా కట్టాలి. నేను ఈ భూలోకం మీదికి జలప్రళయాన్ని రప్పిస్తున్నాను. అవును, నేనే ప్రతి శరీరిని, ఊపిరి ఉన్న ప్రతి దానిని ఆకాశం క్రింద ఉండకుండా నిర్మూలం చేస్తాను. లోకంలో ఉన్నదంతా నాశనం అవుతుంది. అయితే నేను నీతో నా వడంబడిక చేస్తాను. నువ్వు, నీతో పాటు నీ కొడుకులు, నీ భార్య, నీ కోడళ్ళు ఓడలోకి చేరుకోవాలి. అంతేకాకుండా జంతుజాలంలో ప్రతి జాతిలోనివి 2 నీతో కూడా బ్రతికేలా వాటిని ఓడలోకి తేవాలి. ప్రతి జాతిలో మగది, ఆడది ఉండాలి. వాటి వాటి జాతుల ప్రకారం అన్ని విధాల పక్షుల్లో, పశువుల్లో, భూమి మీద తిరిగే ప్రతి దానిలో 2 బ్రతికేలా నీ దగ్గరికి వస్తాయి. నీ కోసం, వాటి కోసం ప్రతి విధమైన మేతను, భోజన పదార్థాలను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకో. దాన్ని అవి మీరు తింటారు. నోవహు అలా చేశాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించినట్టే అంతా సాధించాడు. అప్పుడు యెహోవా నోవహుతో ఇలా అన్నాడు: నీవు, నీ ఇంటి వారందరూ ఓడలోకి చేరుకోండి. ఈ తరం వాళ్ళల్లో నా దృష్టిలో నీవే న్యాయవంతుడవు. నీవు అన్ని రకాల శుద్ధ జంతువులను, 7 మగవాటిని 7 ఆడవాటిని నీతో తీసుకుపోవాలి. శుద్ధం కాని జంతువులన్నిటినీ, 2 మగవాటిని 2 ఆడవాటిని కూడా తీసుకుపోవాలి.
గాలిలో ఎగిరే పక్షులను, 7 మగవాటిని 7 ఆడవాటిని కూడా తీసుకుపోవాలి. వాటి జాతులు అంతరించకుండా భూలోకమంతట్లో మళ్ళీ బ్రతికేలా అలా చేయాలి. ఎందుకంటే ఇంకా 7 రోజులకు భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిపిస్తాను. నేను చేసిన సర్వజీవకోటిని భూతలం నుంచి నిర్మూలం చేస్తాను. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే నోవహు అంతా చేశాడు. జలప్రళయం భూమి మీదికి వచ్చినప్పుడు నోవహు వయస్సు 600 సంవత్సరాలు. ఆ జలప్రళయం నుంచి తప్పించుకోవడానికి నోవహు, అతనితో పాటు అతని భార్య, అతని కొడుకులు, కోడళ్ళు ఆ ఓడలోకి చేరుకున్నారు. దేవుడు నోవహుకు ఆజ్ఞాపించినట్లే శుద్ధమైన, అశుద్ధమైన ప్రతి రకం జంతువు, ప్రతి రకం పక్షి, భూమి మీద తిరిగే ప్రతి విధమైనది జంట జంటలుగా, మగవి ఆడవి నోవహుతో కూడా ఆ ఓడలోకి వెళ్ళాయి. 7 రోజుల తరువాత భూమి మీదికి జలప్రళయం వచ్చింది. నోవహు జీవితంలో 600 సంవత్సరాల 2 నెలల 17 రోజులు గడిచాయి. ఆ రోజే గొప్ప జలాగాధంలో ఉన్న ఊటలన్నీ ఒక్క పెట్టున బ్రద్దలయ్యాయి. ఆకాశ ద్వారాలు కూడా తెరుచుకున్నాయి. ప్రచండ వర్షం భూమి మీద 40 రాత్రింబగళ్ళు కురుస్తూ ఉంది. ఆ రోజే నోవహు, అతని కొడుకులు షేము, హాము, యాపెత్, అతని భార్య, అతని 3 కోడళ్ళు ఓడలోకి వెళ్ళారు. అన్ని జాతుల జంతువులు, పశువులు, భూమి మీద తిరిగే ప్రతిదీ, అన్ని జాతుల పిట్టలు, పక్షులు కూడా ఓడలోకి వెళ్ళాయి. ఊపిరి ఉన్న ప్రతిదీ 2 ఓడలో ఉన్న నోవహు దగ్గరికి వెళ్ళాయి. దేవుడు నోవహుకు ఆజ్ఞ ఇచ్చినట్టే శరీరం ఉన్న ప్రతిదీ, మగవి ఆడవి ప్రవేశించాయి. అప్పుడు యెహోవా ఓడ తలుపు మూసివేశాడు. జలప్రళయం భూమి మీద 40 రోజులు ఉంది. నీళ్లు అధికమై ఓడను పైకెత్తగా అది నేలపై నుంచి తేలుతూ ఉంది. ఆ నీళ్లు భూమి మీద చాలా అధికమై లోతు ఎక్కువైంది. ఓడ నీళ్ల మీద తేలుతూ వెళ్ళింది. నీళ్ల లోతు అత్యధికం కావటం చేత ఆకాశం క్రింద ఉన్న గొప్ప పర్వతాలు మునిగిపోయాయి. నీళ్ల మట్టం ఇంకా 15 మూరలు పెరిగింది. పర్వతాలు మునిగిపోయాయి. శరీరం ఉన్న ప్రతిదీ, పక్షులు, పశువులు, జంతువులు, భూమి మీద తిరిగే ప్రతిదీ, ప్రతి మనిషి కూడా నశించటం జరిగింది. నేల మీద ఉన్న వాటన్నిటిలో, ముక్కుపుటాలలో ప్రాణశ్వాస ఉన్న ప్రతిదీ చచ్చింది. భూతలం అంతటా జీవరాశులన్నిటినీ దేవుడు నాశనం చేశాడు. మనుషులు, పశువులు, భూమి మీద తిరిగేవి, గాలిలో ఎగిరే పక్షులు భూమి మీద లేకుండా నిర్మూలమయ్యాయి. మిగిలింది నోవహు, అతనితో ఓడలో ఉన్నవి మాత్రమే. ఆ నీళ్లు భూమి మీద 150 రోజులు నిలిచాయి. దేవుడు నోవహును, అతనితో ఓడలోని సమస్త జీవులను, పశువులన్నిటినీ జ్ఞాపకముంచుకున్నాడు. ఆయన భూమి మీద గాలి వీచేలా చేయగా నీళ్లు తగ్గిపోసాగాయి. జలాగాధం ఊటలు, ఆకాశ ద్వారాలు మూసుకున్నాయి. ఆకాశం నుంచి ఆ ప్రచండ వర్షం ఆగిపోయింది. నీళ్లు భూమి మీద నుంచి క్రమంగా తగ్గిపోతూ ఉన్నాయి. 150 రోజుల తరువాత ఆ నీళ్లు తక్కువయ్యాయి. 7వ నెల 17వ రోజున ఆ ఓడ అరారాత్ పర్వత పంక్తి మీద నిలిచింది. 10వ నెల వరకు నీళ్లు కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉన్నాయి. 10వ నెల మొదటి రోజున పర్వత శిఖరాలు కనిపించాయి. 40 రోజుల తరువాత నోవహు తాను ఓడకు చేసిన కిటికీ తెరచి ఒక బొంతకాకిని బయటకు వదిలిపెట్టాడు. భూమి మీద నీళ్లు ఆరిపోయే వరకు ఆ బొంతకాకి అటూ ఇటూ తిరుగుతూ ఉంది. అప్పుడు భూమి మీద నీరు తగ్గిందో లేదో తెలుసుకోవటానికి నోవహు ఒక పావురాన్ని బయటకు వదిలిపెట్టాడు. అయితే భూతలం అంతటా నీళ్లుండటం వల్ల దానికి వాలే చోటు దొరకలేదు. గనుక అది ఓడలోకి నోవహు దగ్గరికి తిరిగి వచ్చింది. అతడు చెయ్యి చాచి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకున్నాడు. ఇంకా 7 రోజులు కనిపెట్టి ఆ పావురాన్ని
ఓడలో నుంచి మళ్ళీ బయటకు వదిలిపెట్టాడు. సాయంకాలానికి అది అతని దగ్గరకు వచ్చింది. అప్పుడే తెంపిన ఆలివ్ చెట్టు ఆకు దాని నోట ఉంది కనుక భూమి మీద నీళ్లు పూర్తిగా తగ్గిపోయాయని నోవహుకు తెలిసింది. మరో 7 రోజులు కనిపెట్టి ఆ పావురాన్ని బయటకు మళ్ళీ వదిలిపెట్టాడు. అది అతని దగ్గరకు తిరిగి రాలేదు. నోవహు వయసులో 601 ఏట మొదటి నెల మొదటి రోజున భూమి మీద నీరు ఆరిపోయింది. నోవహు ఓడ కప్పు తీసివేసి బయటికి చూస్తే భూమి ఆరిపోయి ఉంది. రెండో నెల 27 రోజున భూమి పూర్తిగా ఆరిపోయింది. అప్పుడు దేవుడు నోవహుతో ఇలా అన్నాడు: నీవు, నీ భార్య, నీ కొడుకులు, కోడళ్ళు ఓడలో నుంచి దిగండి. నీ దగ్గర ఉన్న సమస్త జీవులను, పక్షులను, పశువులను, భూమి మీద తిరిగే ప్రతి దాన్ని బయటకు తీసుకురా. అవి భూమి అంతటా విస్తరించి ఫలిస్తూ సంఖ్యలో అధికం కావాలి. నోవహు అతనితో కూడా అతని కొడుకులు, భార్య, కోడళ్ళు బయటికి వచ్చారు. ప్రతి జంతువు, భూమి మీద తిరిగే ప్రతిదీ, ప్రతి పక్షి వాటి వాటి జాతుల ప్రకారం ఓడ బయటికి వచ్చాయి. అప్పుడు నోవహు యెహోవాకు ఒక బలిపీఠం కట్టి అన్ని శుద్ధ జంతువుల్లోనూ పక్షుల్లోనూ కొన్ని తీసుకొని ఆ వేదికపై హోమ బలులు అర్పించాడు. యెహోవా ఇంపైన సువాసన చూచి మనసులో ఇలా అనుకున్నాడు: మనిషి అంతరంగంలో ఉద్దేశాలన్నీ బాల్యం నుంచి చెడ్డవి గనుక ఇక నేను మనిషి కారణంగా భూమిని మళ్ళీ శపించను. నేనిప్పుడు చేసినట్టు ఇక నుంచి సజీవమైన ప్రతి దానిని మళ్ళీ నాశనం చెయ్యను. భూలోకం నిలిచేంత వరకు విత్తనాలు వేసే కాలం, కోతకాలం, చలి, వేడిమి, ఎండాకాలం, శీతాకాలం, పగలు రాత్రి ఉంటాయి. తరువాత దేవుడు నోవహును అతని కొడుకులను దీవించి వారితో ఇలా అన్నాడు: ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి, భూలోకం నిండా విస్తరించండి. మీకు అన్ని అడవి మృగాలు, గాలిలో ఎగిరే పక్షులు, భూమి మీద తిరిగే ప్రతీదీ, సముద్రం చేపలు హడలిపోతాయి, భయపడతాయి. వాటన్నిటినీ మీ చేతికి అప్పగించాను. చలించే ప్రతి జీవిని మీరు తినవచ్చు. పచ్చని కూర మొక్కలను మీకిచ్చినట్టే వాటన్నిటినీ ఇస్తున్నాను. అయితే మాంసం దాని రక్తంతో మాత్రం తినకూడదు. రక్తమే దాని ప్రాణం. నేను ఇంకా మీ విషయం విధించేదేమంటే, ఎవరైనా మరొకరి ప్రాణం తీస్తే వారు చావవలసిందే. అలాగే ప్రతి జంతువు కూడా చావవలసిందే. సాటి మానవుణ్ణి చంపిన వాడికి మరణశిక్ష విధించాను. దేవుడు తన స్వరూపంలో మానవుణ్ణి చేశాడు గనుక మానవుణ్ణి చంపేవాణ్ణి మానవుడే చంపాలి. మీరైతే ఫలవంతంగా ఉండి సంతానాభివృద్ధి పొందండి, భూలోకం అంతటినీ విస్తరించి అధికం కండి. దేవుడు నోవహుతోనూ అతని కొడుకులతోనూ ఇంకా అన్నాడు: ఇప్పుడు నేను మీతోనూ తరువాత కలిగే మీ సంతానంతోనూ నా ఒడంబడిక చేస్తున్నాను. మీతో పాటు సజీవమైన ప్రతి దానితోనూ, పక్షులతో, పశువులతో, మృగాలతో, ఓడబయటికి వచ్చిన ప్రతి దానితో, భూమి మీద తిరిగే వాటన్నిటితో కూడా నా ఒడంబడిక చేస్తున్నాను. శరీరం ఉన్న ప్రతిదీ వరదల చేత ఇంకెన్నడూ నిర్మూలం కాదు. సర్వలోకాన్ని నాశనం చేసే జల ప్రళయమే ఉండదు. మీతో నేను చేసే ఒడంబడిక ఇదే. దేవుడు ఇంకా ఇలా అన్నాడు: నాకు మీకు, మీతో పాటు ఉన్న సమస్త జీవరాశులకు మధ్య తరతరాలన్నిటికీ నేను చేసే ఒడంబడిక గుర్తు ఇదే. మేఘాల్లో నా రంగుల విల్లు ఉంచాను. అది నాకు, భూలోకానికి మధ్య ఉన్న ఒడంబడికకు గుర్తుగా ఉంటుంది. నేను భూమికి పైగా మేఘాలను రప్పిస్తాను. నా రంగుల విల్లు మేఘాల్లో కనబడితే నా ఒడంబడికను తలచుకుంటాను. నాకు, మీకు, శరీరం ఉన్న జీవరాశులకు ఉన్న ఆ ఒడంబడికను తలంచుకుంటాను. నీళ్లు వరదలుగా వచ్చి శరీరం ఉన్న ప్రతి దాన్ని ఇక నాశనం చెయ్యవు.
ఆ విల్లు మేఘంలో ఉంటుంది. నేను దాన్ని చూచినప్పుడు దేవునికి భూమి మీద ఉన్న శరీరం గల సర్వజీవరాశులకు మధ్య ఉన్న నిత్యమైన వడంబడిక తలుచుకుంటాను. దేవుడు నోవహుతో, నాకు భూమి మీద శరీరం ఉన్న ప్రతి దానికి నేను చేసే వడంబడిక గుర్తు ఇదే అన్నాడు. ఓడ బయటికి వచ్చిన నోవహు కొడుకులు ఎవరంటే షేము, హాము, యాపెత్. హాము కనానుకు తండ్రి. ఆ ముగ్గురే నోవహు కొడుకులు. వారి సంతతి వారు భూలోకమంతటా చెదిరిపోయారు. నోవహు కర్షకుడయ్యాడు. ఒక ద్రాక్ష తోట వేశాడు. ఒకసారి ద్రాక్ష మద్యం త్రాగి మత్తిల్లాడు. తన డేరాలో నగ్నంగా పడుకున్నాడు. హాము, కనాను తండ్రి, తన తండ్రి దిగంబరత్వం చూచి వెలుపల ఉన్న తన ఇద్దరు సోదరులకు ఆ సంగతి తెలియచేశాడు. జలప్రళయం తరువాత నోవహు ఇంకా 350 ఏళ్ళు బ్రతికాడు. నోవహు జీవించిన కాలం 950 ఏళ్ళు. అప్పుడు అతడు చనిపోయాడు.